బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అంటున్నారు సురేఖ. సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్ళిపోవడానికి కూడా కేటీఆర్ఏ కారణం అంటున్నారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కూడా కేటీఆర్ఏ కారణం అంటున్నారు సురేఖ. ఇక హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశాడు. డ్రగ్స్ ని అలవాటు చేసింది కేటీఆర్ఏ. ఇటువంటి సంచలన ఆరోపణలు చేశారు కొండా సురేఖ. ఒక గంట క్రితమే కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో భాగంగా మాట్లాడుతూ కొండా సురేఖ కపట నాటకాలు, ఏడుపుల పెడబొబ్బలు దేనికి, గతంలో హీరోయిన్ల విషయంలో నా మీద మాట్లాడినప్పుడు హీరోయిన్ల ఫోన్లు నేను ట్యాప్ చేస్తానని చెప్పినప్పుడు ఆ రోజు నా కుటుంబీకులు బాధపడలేదా, ఎవరో తనని ట్రోల్ చేస్తే తన మీద అబాండం వేయడం ఏంటి, దానికి మాకు సంబంధం ఏంటంటే కూడా కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుకొచ్చారు. దానికి ఎగ్జాక్ట్ రియాక్షన్ తన వెంటనే కొండా సురేఖ ఇచ్చారు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయడమే కాకుండా హీరోయిన్ల యొక్క కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నాడు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కూడా కారణం కేటీఆర్ఏ. వారికి డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు కేటీఆర్ అంటూ సురేఖ మాట్లాడుకొచ్చారు. అసలు నీకు మానవ విలువలు ఉన్నాయా? దుబాయ్ నుంచి 3 ఫేక్ అకౌంట్లతో నాపై పోస్టులు పెట్టిస్తున్నారంటున్నారు కొండా సురేఖ. నీకు తల్లి లేదా? నువ్వెందుకు రియాక్ట్ కాలేదు? నువ్వు అసలు మనిషివా కావా, పశువువా? హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారంటున్నారు సురేఖ. ఇక సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారంటున్నారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు అంటూ కొండా సురేఖ మాట్లాడుకొచ్చారు. ఒకసారి కొండా సురేఖ ఏం మాట్లాడారో చూద్దాం. చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. గతంలో కూడా పలుమార్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చినప్పుడు కొండా సురేఖ కేటీఆర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో కేటీఆర్ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసేవాడంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా పేర్లు కూడా చెప్పేశారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కూడా కారణం కేటీఆర్ఏ రేవ్ పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు. కేటీఆర్ ఆ అమ్మాయిలకి మత్తు పానీయాలు, డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు హీరోయిన్లకంటూ కూడా కొండా సురేఖ మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా బహిరంగంగా పేరు చెప్పడంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పలు విధాలుగా ఆందోళన కూడా క్రియేట్ చేస్తోంది. మరిన్ని అప్డేట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కొండా సురేఖ వ్యాఖ్యలు ఎలా చూడాలి? దీని విషయం పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా? మనోజ్, మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై చేసినటువంటి ఘాటు వ్యాఖ్యల మీద ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకవైపు కొండా సురేఖ వ్యాఖ్యలు కుదిపేస్తున్నాయి. ప్రముఖంగా అటు కేటీఆర్ కొండా సురేఖపై మాట్లాడిన దానికి కొండా సురేఖ రిప్లై ఇస్తూ కూడా అనేక మంది హీరోయిన్లు పెళ్లిలు ముందుగా చేసుకోవడానికి కారణం కేటీఆర్ అని మాట్లాడకుండా వారికి సంబంధించి కూడా డ్రగ్స్ అలవాటు చేయడం, రేవ్ పార్టీలతో డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళందరినీ కూడా వంచుకున్నారు అనే విధంగా మాట్లాడమే కాకుండా ముఖ్యంగా అటు నాగ చైతన్య, సమంత విడాకుల అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి కూడా కొండా సురేఖ లేవనెత్తారు. విడాకులకు సంబంధించి కేటీఆర్ కాదా అంటూ మాట్లాడడం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీనే కాదు రాజకీయంగా కూడా కుదిపేస్తుంది. అప్పటికేతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి గతంలో బీజేపీ, కాంగ్రెస్ కానివ్వండి, 2 పార్టీలు కేటీఆర్ మీద అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అటు సినిమా వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోవడానికి కారణము అసలు కేటీఆర్ వీటిని ప్రోత్సహిస్తున్నారు. గతంలోనే అటు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కానివ్వండి, మరొక పక్క బీజేపీ నేతలు పెద్ద ఎత్తునే ఒకవైపు ఆరోపణలు అయితే చేశారు. వాటన్నిటిని కూడా కొండా సురేఖ మరొకసారి కూడా వాటన్నిటిని కూడా తిరిగి మాట్లాడడం కూడా చర్చనీయాంశమైంది. ఒక్కసారి కొండా సురేఖ కేటీఆర్ విషయానికి వస్తే అటు దుబ్బాకకు వెళ్ళినటువంటి కొండా సురేఖకు అటు రఘునందరావు నూలుపోగుకు సంబంధించినటువంటి ఒక దండ మెడలో వేయడం, వాటికి
దానికి సంబంధించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ హరీష్ రావు ఫోటోలతో కేటీఆర్ ఫోటోలతో కొంతమంది వాటికి సంబంధించి ఆ మంత్రికి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఎంపీని కించపరుస్తూ వారిద్దరికి అనుబంధాన్ని ఎంతగట్టే విధంగా పోస్టులు పెట్టారు. దీనిపైన ఇప్పటికట్టు కొండ సురేఖ రియాక్ట్ అయ్యారు. అసలు ఒక ఆడపిల్ల అంటే మీకు రెస్పెక్ట్ ఉందా అని ఒకవైపు కూడా కొండ సురేఖ రియాక్ట్ అయితే ఈరోజు చిట్చాట్లో కేటీఆర్ కూడా అసలు మీరు వేరే కుటుంబాల మీద మాట్లాడినప్పుడు గతంలో సినిమా హీరోయిన్లకు లింక్ పెట్టి మాట్లాడినప్పుడు మా కుటుంబాలు బాధపడలేదా, ఎందుకు ఈ దొంగ ఏడుపులు అంటూ కూడా కొండ సురేఖ పైన కేటీఆర్ రియాక్ట్ అవ్వగానే దానికి బదులుగా కూడా కొండ సురేఖ రియాక్ట్ అయితే చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ పైన డ్రగ్స్ కు సంబంధించి కానివ్వండి హీరోయిన్లతో సంబంధించి కానివ్వండి ఇందాక చెప్పుకున్నటువంటి నాగ చైతన్య, ఎందుకంటే నాగ చైతన్య సమంత విడిపోయినప్పుడు వాళ్ళ విడాకులకు కారణమై ఏముంటాయి, ఎందుకంటే వారికి సంబంధించి చాలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి జంట, అన్యోన్యంగా ఉన్నటువంటి జంట సడన్ గా విడాకులకు కారణం అని చెప్పి కూడా ఒకవైపు కేటీఆర్ మీద గతంలో కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇతర పార్టీలు కూడా ఆయన పైన చేసినటువంటి విమర్శలకు కూడా ఒకవైపు బలాన్ని చేకూరుస్తూ సాక్షాత్తు కొండ సురేఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మంత్రి హోదాలో కూడా ఇప్పుడు ఆ అంశం మీద మాట్లాడడం కూడా మరొకసారి గతంలో ఆరోపణ విషయంలో చూస్తే కనుక కొంత చర్చనీయాంశమైంది. పేరు చెప్పకుండానే కొండ సురేఖ కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేశారని మాత్రం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా పేర్లు చెప్తూ ఏకంగా హీరోలకు డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు కేటీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. ఒక మంత్రిగా కొనసాగుతూ చాలా అథెంటిక్ గా మాట్లాడాల్సినటువంటి కొండ సురేఖ ఈ మాటలు మాట్లాడారంటే తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది కేటీఆర్ పైన, లేదంటే కేటీఆర్ ఈ ప్రభుత్వం పైన కొండ సురేఖ మాటలపైన ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది? డెఫినెట్ గా మనం ఎందుకంటే ఒక మంత్రిగా కూడా మంత్రి హోదాలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆ కేటీఆర్ పైన కూడా అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా ఒకవైపు మహిళా కమిషన్ నుంచి కానివ్వండి ఇతర రాజ్యాంగబద్ధమైన సంస్థల నుంచి కూడా కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కేటీఆర్ కూడా కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇచ్చారు. కానీ హరీష్ రావు విషయానికి వెళ్ళినప్పుడు ఇదే విషయము ఈ విషయం కూడా చాలా బాధించింది, దీని పట్ల చింతిస్తున్నాను హరీష్ రావు పేర్కొనడం కూడా ఒకవైపు కొండ సురేఖ హరీష్ రావు పేరును కూడా లేవనెత్తింది. ఒక మనిషిగా మనసులో మనిషిగా హరీష్ రావు స్పందించారు. కానీ సిగ్గు లేకుండా కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు తన మీద చెప్పుకోవడానికి కూడా వస్తలేనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో స్పందించలేనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా అసలు కేటీఆర్ అహంకారానికి కానీ ఆయన మహిళల మీద ఉన్నటువంటి గౌరవానికి కానివ్వండి ఒక ప్రతీక అని చెప్పి కూడా ఈ ఘాటు స్పందనలో కూడా ఇందాక చెప్పుకున్నట్టు అటు మత్తు పదార్థ అలవాటు కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి నాగచైత విడాకుల కారణం ఇవి అన్ని అంశాలను మాత్రము లేవనెత్తింది. మరి కొండ సురేఖ వ్యాఖ్యలు చూస్తే మాత్రం డెఫినెట్ గా అటు ప్రభుత్వ పరంగా అటు కేసీఆర్ మీద చర్యలు తీసుకునేందుకు కూడా ఒకవైపు కాంగ్రెస్ యోచిస్తుంది అనే అనుమానం అయితే కలుగుతుందని చెప్పొచ్చు మనోజ్. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద మంత్రి కొండా సురేఖ కేటీఆర్ కి చాలా ఘాటుగా స్పందించారు. కేటీఆర్ ఇప్పటికే మీడియా సమావేశంలో కొండా సురేఖను ఉద్దేశిస్తూ ఏడుపులు పెడపబోలు పెట్టడానికి కారణం ఏంటి, ఎవరో ట్రోల్ చేస్తే తమ పార్టీని తమను నిందించడం సరికాదు, అయినా హీరోయిన్ల గురించి తన పైన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గతంలో కొండా సురేఖ మాట్లాడుకొచ్చారు. కాబట్టి మరి ఆ రోజు ఆ మాట మాట్లాడారు కాబట్టి మా కుటుంబంలో మా ఆడవారు ఇబ్బంది పడలేదా, ఈ మీ ఏడుపులకు పెడబొబ్బులకు కారణం దేనికి అంటూ కూడా కేటీఆర్ మీడియా సమావేశంలో మీడియా చిట్చాట్లో మాట్లాడుకొచ్చారు. ఇక దానికి కౌంటర్గా విత్ ఇన్ ఏ షార్ట్ టైం చాలా షార్ట్ రియాక్షన్ ఇచ్చారు కొండా సురేఖ. చాలా షార్ట్ టైంలోనే కేటీఆర్ పై చాలా ఘాటన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి గల కారణం కేటీఆరే, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకోవడానికి కారణం హీరోయిన్లు డ్రగ్స్ కి ప్రేరేపించడానికి కేటీఆర్ ప్రయత్నం చేశారు. కేటీఆర్ చాలా మంది కుటుంబాలు కూల్చేశారు, చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కూడా కారణం కేటీఆర్. ఇటువంటి చాలా ఘాటైన వ్యాఖ్యలు కొండా సురేఖ చేశారు. ఒక మంత్రి హోదాలో కొండా సురేఖ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.